సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మా. దాల్చిన చెక్క అసలు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే దీని పౌడర్ రెగ్యులర్గా వాటర్లో వేసుకొని తాగండి, నార్మల్ డెలివరీ అవుతుంది అని ఎవరో చెప్పారు. అసలు దీని పవరే పవర్ కదక్క, చాలా. సరే, ఇప్పుడు నార్మల్ డెలివరీకి మీ దగ్గరికి ఈ టాపిక్ తీసుకురావడానికి గల కారణం, దీంతో మనీని అట్రాక్ట్ చేయొచ్చు అని మీరు అన్నారు. అవును, మనీనే కాదు ఆరోగ్యాన్ని కూడా. సరే చెప్పండి అక్క, దీంతో మనీని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు? దాల్చిన చెక్క చక్కగా ఒక పావు కిలోను అరకిలోను తెచ్చుకొని, పావు కిలో అరకిలోనా? హాయిగా శుభ్రంగా ఎక్కువగా తెచ్చుకొని చక్కగా ఇంత డబ్బాలో పోసి పెట్టుకోండి. ఇదే మిమ్మల్ని మణుగుడు అడగదు, మాణిక్యాలు అడగదు, తెచ్చిస్తుంది మీకు. నిజంగా నిజంగా నేను ఎప్పుడు ఇంత డబ్బాలో పెట్టుంచుతాను దాల్చిన చెక్కని. వాడినా వాడకపోయినా చక్కగా అలా ఉంచుతాను అనమాట. సో ఇది చాలా మనకి మనీ అట్రాక్ట్ చేస్తుంది దాల్చిన చెక్క. అయితే ఇప్పుడు ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి? మనం తెచ్చుకున్న డబ్బాలోంచి దాల్చిన చెక్క కొంచెం కొంచెంగా యూజ్ అవుతూ ఉండాలి కదా. యూజ్ అవుతూ ఉంటే ఇంకా డబ్బు బాగా వస్తుంది ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే, నేనేం చేస్తానంటే ఒక 2-3 స్టిక్స్ ఇట్లాంటివి తీసుకుని చక్కగా గ్రైండ్ చేసేస్తాను. పౌడర్ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేస్తాను. చేసినప్పుడు ఏం చేస్తానంటే, గ్రైండ్ చేసేటప్పుడు కూడా నా ఇంటెన్షన్ని చెప్తాను. డబ్బుని తీసుకురావాలి అమ్మాయి, డబ్బుని తీసుకొని రావాలి మంచిగా. అదేంటి, వచ్చిన డబ్బు సక్రమంగా ఖర్చు అవ్వాలి, స్థిరంగా ఉండాలి, ఖర్చు అవ్వని డబ్బు స్థిరంగా ఉండాలి అని చెప్పి నా ఇంటెన్షన్ని మొత్తం చెప్పుకుంటాను. పిల్లల చదువుకు ఉపయోగపడాలి, వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టేటప్పుడు చక్కగా ఏ ఇబ్బంది లేకుండా కట్టగలగాలి. ఈఎంఐస్ ఉంటాయి కదా, ఈఎంఐస్ కట్టాలి ఏ బాధ లేకుండా, బ్యాంక్ వాడు మనకు ఫోన్ చేయకుండా చేయకూడదు. అది అలా అలా మనం ఇంటెన్షన్ అంతా చక్కగా చెప్పుకుంటాం. ఇంట్లో ఎదురుగుండా లక్ష్మీదేవి ఉంటే ఎంత చక్కగా చెప్పుకుంటాం, అలా చెప్పుకుంటాం. అమ్మ ఇది కావాలి, ఇది కావాలి అని అడిగినప్పుడు లేదు అని ఏ అమ్మ అనదనమాట. అవునా కదా, ఎవరమ్మ అంటుంది, చక్కగా తెచ్చిస్తుంది. అలా మనం అనుకున్నప్పుడు ఇంటెన్షన్ అంతా అనుకునే లోపల చక్కగా గ్రైండ్ అయ్యి ఇంత పౌడర్ అవుతుంది. ఓకే, అంత పౌడర్ అయినప్పుడు ఆ పౌడర్ని చేతిలోకి తీసుకొని, ఇదంతా కూడా మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే చేయాలి. ఓకే, ఆ పౌడర్ని తీసుకొని ఎక్కడెక్కడైతే మనకి మనీ సాధారణంగా మనము డ్రాలో పెడుతూ ఉంటాం, ఎక్కడైనా బీరువాలో డ్రాలో కొంచెం చిలకరించండి. ఓకే, మళ్ళీ నేనైతే కొంచెం డ్రెస్సింగ్ టేబుల్లో కూడా పెట్టుకుంటా. గబుక్కుని ఎవరన్నా వచ్చారనుకో, అంటే లాకర్ని అన్ని సర్వవేళలా మనం ముట్టుకోలేం కదా, కొంచెం దూరంగా ఉన్నప్పుడు నేను లాకర్ని అట్లా టచ్ చేయను అనమాట. అందుకని కొంచెం డబ్బు డ్రెస్సింగ్ టేబుల్లో కూడా పెట్టుకుంటా. ఒక 500-400 అట్లా అక్కడ డ్రెస్సింగ్ టేబుల్లో కూడా చిలకరిస్తాను నేను కొంచెం. అట్లానే లివింగ్ రూమ్స్లో కూడా మనం ఎక్కడన్నా పెడతాము, ఏదైనా మామూలుగా లివింగ్ రూమ్లో కూడా జల్లేస్తాను చక్కగా. తొక్కని జాగాల్లో అంటే గూళ్ళల్లో కానీ అక్కడ. ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటి అంటే, బయటికి వెళ్ళి కొంచెం పౌడర్ ఇంకా మిగిలిపోతుంది, ఇంత పౌడర్ అనేది, ఇంత పౌడర్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇట్లా తీసుకొని మనం ఇంటి ద్వారం ముందు ఉఫ్ఫను ఊదాలన్నమాట. లోపల నుంచి బయట నుంచి లోపలికి. లక్ష్మి ఎప్పుడు బయట నుంచి లోపలికి రావాలి కదా, అందుకని మనం బయటికి వెళ్ళి ఉఫ్ఫను ఊదితే అది లోపల ఫ్రంట్ రూమ్ లో పడాలి. మరి దాన్ని తొక్కుతాం కదా, గాల్లోకి ఎగిరి పడుతుంది కదా, ఆ ఇంటెన్షన్ అనేది పైకి వెళ్ళిపోతుంది అనుకోవాలి మనం. మరి తొక్కేంత ఎక్కువగా ఇంత తీసుకొని జల్లద్దు, కొంచెం ఇంత. అవునా, అందుకని 2 స్టిక్స్ 3 స్టిక్స్ మనము గ్రైండ్ చేసుకుంటున్నాం. అవునా, ఆ తర్వాత మీరు ఒకవేళ మీకు షాప్స్ ఉన్నాయి, ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు, ఆ షాప్స్ ముందు షట్టర్ ముందు నుంచుని ఉప్పను ఊదండి, డ్రాలో వేయండి చక్కగా. ఆ డ్రాలో నేను చెప్పాను 520741 పేపర్ రాసుకోండి అని చెప్పి, చక్కగా ఆ పేపర్ చుట్టూరా వేయండి. ఓకే, అలా మనం ఈ దాల్చిన చెక్కతో డబ్బుని ఆహ్వానించవచ్చు అనమాట. యు ఆర్ ఇన్వైటింగ్ మనీ. రా రా అమ్మ అంటున్నారు, తప్పకుండా రా అన్నప్పుడు ఎవరు రాకుండా ఉండరు, ఖచ్చితంగా వస్తారు. హెల్త్ పరంగా కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు చక్కగా అదే పౌడర్ ని ఏదైనా ఫ్రూట్స్ లో వేసుకొని తినటం, రెగ్యులర్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవటం. మార్నింగ్ నేనేం చేస్తానంటే, ఇట్లా 2
దాన్ని ఏమంటారు, చిన్న చిన్న pieces. ఇంత పీసెస్, అది వాటర్లో వేసేసి గ్లాసున్నర వాటర్లో వేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయ్యేదాకా మరిగించేస్తాను, మూత పెట్టేస్తాను. పెట్టేస్తే అది దాల్చిందంతా వచ్చేస్తుంది, వడగొట్టేసుకొని తాగడమే. అన్నప్పుడు కర్వ్ 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 అనుకుంటూ వేస్తాను, తాగేటప్పుడు కర్వ్ 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 అనుకుంటూ తాగుతాను. అప్పుడు వెయిట్ లాస్ కూడా అవుతాం తప్పకుండా. ఇటు హెల్త్ బెనిఫిట్స్, ఇటు ఫినాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది ఇది. క్లెన్స్ చేస్తుంది. ముందు మెయిన్ ఏంటంటే మనం ఎందుకు తగ్గుతాము అని అంటే మనలో ఉన్న అదంతా కూడా లివర్ని క్లెన్స్ చేస్తుంది, మొత్తం బాడీని అంతా క్లెన్స్ చేస్తుంది అనమాట. అట్లనే ఈ పౌడర్ని యూస్ చేస్తే కూడా మనకి క్లెన్స్ అవుతుంది, కూడా క్లెన్స్ అవుతుంది. మీకు ఇది కావాలనుకుంటే మనం ధూపం వేసే దాంట్లో కూడా కొంచెం పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవచ్చు. స్మెల్ బాగుంటుందా? చాలా బాగుంటుంది, అసలు పీలుస్తుంటే పీల్చాలి అనిపిస్తుంది మనకి ఎక్కువ. ఇంకా ధూపం వేస్తూ ఉంటారు మామూలుగా, ఫ్రైడేస్ వస్తే ధూపం వేస్తారు. దాల్చిన చెక్క పౌడర్ వేయచ్చు, దాంట్లో ధూపంలో కూడా వేయచ్చు అనమాట. ఇల్లంతా చూపించచ్చు. బాగుంది. సో అటు నెగటివ్ ఎనర్జీని కూడా తరిమి కొడుతుంది ఇది. తప్పకుండా సుగంధ ద్రవ్యం అనేది ఏదైనా కూడా నెగటివ్ ఎనర్జీని పక్కకు తరిపేస్తుంది. ఎప్పుడు వచ్చింది అక్క మీ లైఫ్ లోకి ఈ దాల్చిన చెక్క చెప్తారా? అసలు ఈ బిర్యానీ దినుసులు అంటే మనం కొంచెం దూరంగా ఉంటాం కదా, బిర్యానీ తినడం నాకు అలవాట్లేదు. ఎక్కువ మసాలా అంటే అంత పడదు, పిల్లల తింటారు కొంచెం, మా సిస్టర్కి అలవాటు, ఈయనకి అలవాటు, కానీ నాకు కొంచెం అలవాట్లేదు. మామూలుగా ఏమైనా పిల్లలకి చేసేటప్పుడు అంత పౌడర్ తీసుకురావడము, వాళ్ళకి బిర్యానీ చేయడమే, కానీ దినుసులు తెచ్చుకోవడం అనేది నాకు నిజంగా తెలియదు. ఎప్పుడన్నా మా అమ్మ దాల్చిన చెక్క తెచ్చేదేమో ఇట్లానే ఫేస్ ప్యాక్లకి వాటికి యూస్ చేసుకోవడానికి, కానీ అంతకుమించి నాకు పెద్దగా గుర్తులేదు. అయితే నేను గాణగాపురం వెళ్ళాను 2016లో. చెప్పాను కదా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి 2015 వరకు అని. 16లో స్వామి వారికి మొక్కు తీర్చుకుందామని చెప్పి గాణగాపురం వెళ్ళినప్పుడు గాణగాపురంలో బిర్యానీ దినుసులు చక్కగా పరిచేసి చాలా తక్కువకి సేల్ చేస్తూ ఉంటారు అనమాట. రాసుల్లో పోసేసి ఉంచుతారా? అవును, నిజంగా. అసలు మళ్ళీ దాని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే అన్ని ఉంటాయి, లవంగాలు, అనాస పువ్వు, ఇలాచి, ఎండిపోయింది అదేంటి దానిమ్మ పువ్వు. అసలు ఎండిపోయిన దానిమ్మ పువ్వు మీరు చూస్తూనే ఉండాలనిపిస్తుంది తెలుసా. నేను ఎప్పుడైనా చూపిస్తాను, ఆ కలర్ మాత్రం ఆ పింక్ పోదు, కానీ దాన్ని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. స్టార్ అనైస్ ని చూస్తే కూడా అబ్బా భలే ఉందే అనిపిస్తుంది, స్టార్ లెవెల్ ఎంత అసలు. ప్రకృతి చూడు నిజంగా, అనాస పువ్వు అంత స్టార్ లో ఎంత చక్కగా ఇమిడిపోయిందా అనిపిస్తుంది. సో అట్లా అన్ని. అయితే నేను గాణగాపురం నుంచి ఫస్ట్ మా ఇంటికి స్వామికి దండం పెట్టుకున్న తర్వాత ఆ దినుసులు మా ఇంటికి వచ్చాయి. 100 రూపీస్వి కొన్నాము, అవి వచ్చింది. ఇక ఇంట్లో ఉండడం స్టార్ట్ చేసింది. నా లైఫ్లో ఫైనాన్షియల్ పొజిషన్ అనేది నిజంగా చెప్పాలి అని అంటే స్వామి కృపేమో, నాకు చెప్పదలుచుకున్నారేమో యూనివర్స్లో ఇవి భాగాలు నువ్వు ఇవి అని చెప్పదలుచుకున్నారేమో. అప్పటి వరకు నాకు నిజంగా అప్పుడే నేను న్యూమరాలజీ స్టార్ట్ చేస్తున్నాను, కానీ స్వామి నాకు ఇది నేర్పించారనమాట. డెఫినెట్లీ నేర్పించింది మీ దగ్గరే కాకుండా అందరికీ పంచుతున్నారు. థాంక్యూ సో మచ్ అక్క. ఎందుకంటే ఏదైనా మనము దేన్నైనా తట్టుకొని రాగలుగుతాం, కానీ ఆర్థిక సమస్య అనేది మనని ఒంటరి వారిని చేస్తుంది. కరెక్ట్, ఎవ్వరు తోడురారు. ఈ మధ్య అంటే పాపం కరోనా వచ్చి హెల్త్ సమస్యను కూడా ఒంటరి వారిని చేసింది కాబట్టి, కానీ ఇప్పుడు ఒంట్లో బాగాలేకపోయినా కూడా అమ్మో వాళ్ళకి ఏమైనా డబ్బులు అవసరం అయితే మనల్ని అడుగుతారేమో, అది కూడా అక్కడ కూడా రిలేషన్ ఫైనాన్స్కే ఉంటుంది, అవునా కాదా? సో ఆర్థిక సమస్య అనేది మనని ఒంటరి వారిని ఖచ్చితంగా చేస్తుంది. అందుకనే నాకు ఆర్థిక సమస్య ఉండకూడదు ఎవరికైనా అనిపిస్తుంది. నిజంగా ఏదైనా ఒక్క రెమెడీ ఒకళ్ళకి పని చేయకపోయినా ఇంకో రెమెడీ పని చేయొచ్చు, అవునా కాదు? ఏదో ఒక రెమెడీ ఖచ్చితంగా. ఇన్ని రెమెడీస్ చెప్తున్నారు ఎందుకు, ఏదో ఒకటి ఖచ్చితంగా పనిచేస్తుంది. నిజంగా మీరు అన్న మాట చాలా హార్ట్ టచింగ్. అది ఎవ్వరికీ రాకూడదు. పురుగుల్ని చూసినట్టు చూస్తారు, డబ్బు లేదు అన్నది గనక తెలిస్తే అందరికీ ఉంటుందేమో ఈ ఎక్స్పీరియన్స్. అసలు ఇంకెందుకు వచ్చింది, వీళ్ళు మన మీద పడిపోతారేమో అని చెప్పి వాళ్ళు ఉన్నారా చచ్చారా అనేది కూడా చూడరు. ఎవరికి కాదు పద్మిని. ఆ రిలేషన్ అనేది ఓన్లీ బాండెడ్ విత్ ద ఫైనాన్స్. ఈ రోజుల్లో ఎవరికి కూడా మనస్ఫూర్తిగా మేము కలిసి ఉన్నాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు ఈ రోజులలో.
కాబట్టి నేనేమంటాను అంటే మీకు ఆర్థికంగా మీరేమన్నా తప్పు అంటే ఆర్థికంగా మీరు ఇప్పుడు బాగాలేకపోతే మున్పట్లో మీరు ఏమైనా తప్పు చేశారేమో చెక్ చేసుకోండి. అది చెయ్యమని అనుకోండి. ఇప్పుడు ఆర్థికంగా వచ్చినప్పుడు చక్కగా భగవంతుడికి పెట్టండి, రైట్, ఎంతో కొంత భగవంతుడికి పెట్టండి. అదే విధానం నేను అవలంబించాను. అది అనుకోకుండా భగవంతుడు నన్ను ఆ మార్గంలోకి తీసుకొని వెళ్ళాడు. ఇలా 10 మందికి చెప్పే అవకాశాన్ని కూడా భగవంతుడు నాకు ఇచ్చాడు. అందుకనే చెప్తున్నా, ఈసారి మీ దగ్గర ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉండి ఇప్పుడు మీకు డబ్బులు వస్తే కనుక ఫస్ట్ భగవంతుడికి గ్రాటిట్యూడ్. ఆయనకి ఎంతో 100 రూపాయలు కాదు 10 రూపాయలు ఇవ్వండి చాలు, అంతే, భగవంతుడికే ఇవ్వండి, ఇంకెవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇస్తే ఆయన ఎవరికి పంచాలనేది ఆయన చూసుకుంటాడు. ఆయనకి ఎందుకంటే ఆయనే ఇస్తాడు, ఆయనే తోడుగా నిల్చుంటాడు కాబట్టి ఆయనకే ఇద్దాం. చాలా చాలా థ్యాంక్స్ అక్క, చాలా రిలీఫింగ్ మాటలు మాట్లాడారు, అలాగే చక్కటి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.